ప్రియమైన అమ్మకు నసీం గాజీ జూన్ 1980. అపార కృపాశీలుడు అనంత కరుణామయుడైన అల్లాహ్ పేరుతో నా మాట. ఈ ఉత్తరం ఇప్పటికి దాదాపు 40 సంవత్సరాల క్రితం రాశాను. అప్పుడు నేను ఒక ధార్మిక పాఠశాల జామియతుల్ ఫలాహ్ బిలేరియా గంజ్ ఆజంగఢ్ జిల్లాలో విద్యను అభ్యసిస్తున్నాను. ఆ కాలంలో అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్ళేవాడిని. ఇస్లాం స్వీకారానికి పూర్వం నేను హిందూ సమాజంలోని అగర్వాల్ కుటుంబానికి చెందినవాడిని. మా నాన్నగారు మరణించినప్పుడు నా వయసు 9 సంవత్సరాలు. ఒకరోజు ఇస్లాం స్వీకరించే భాగ్యం నాకు లభిస్తుందన్నది నా ఊహకు కూడా అందని విషయం. నా పెద్దన్నయ్య మా కుటుంబ పెద్ద. ఇస్లాం విషయంలో ఆయన నాతో ఏకీభవించేవారు గనుక ఆయన ద్వారా నాకు ప్రోత్సాహమే లభించింది. కానీ ప్రతికూలం ఎదురవ్వలేదు. అయితే అమ్మ విషయం మాత్రం అందుకు భిన్నంగా ఉండేది. నేను ఇస్లాం స్వీకరించడం ఆమె సుతరాము ఇష్టపడలేదు. ఆమెను అన్నింటికంటే ఎక్కువగా బాధించిన విషయం ఏమంటే, నేను ఆమెకు దూరంగా ఒక ధార్మిక పాఠశాలలో చేరాను. అప్పటికి నేను తరచూ ఇంటికి వెళ్ళి వచ్చేవాడిని. అమ్మ కూడా ఈ మహావరప్రసాదాన్ని గ్రహించాలని సహజంగానే నేను మనసారా కోరుకునేవాడిని. ఆమె మటుకు వీలైనంత త్వరగా నేను ఇస్లాంను వదిలేసి పాత ధర్మం వైపుకు తిరిగి రావాలని కోరుకునేది. వాస్తవానికి ఆమెకు నాపై గల అమితమైన మమతానురాగాల కారణంగా నా ఈ చేష్ట ఆమెకు నచ్చలేదు. ఆమె మానసికంగానూ ఆధ్యాత్మికంగానూ ఆవేదనకు గురైంది. ఇది స్వాభావికమే. ఇస్లాం బోధనలు ఆమెకు విశదంగా తెలియవు. ముస్లింల జీవితాలు ఇస్లాము పూర్తిగా భిన్నంగానే కాక ఇస్లాం పట్ల యావగింపు కలుగజేసేవిగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఆమె హృదయంలో ఇస్లాం కొరకు ఏమాత్రమూ చోటు లేదు. నా గురించి ఆమెలో రకరకాల ఆలోచనలు తలెత్తేవి. ఇతరులు బహు విధాలుగా రేకెత్తించేవారు. ఈ లేఖలో కొన్నింటిని పేర్కొన్నాను. నేను వీలైనంత వరకు ఆమె సంశయాలను దూరం చేయడానికి ఇస్లాం బోధనల్ని విశదపరచడానికి ప్రయత్నించేవాడని. ఈ ప్రయత్నం ఒక్కోసారి సంభాషణ ద్వారాను, మరోసారి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారాను కొనసాగేది. నేను జన్మించిన తర్వాత హైందవ ఆచారం ప్రకారంగా మా వంశ గురువుల వారు నా హస్తరేఖలు, నా జాతకం చూసి నా భవిష్యత్తు గురించి అనేక విషయాలు మా అమ్మకు చెప్పారు. అందులో ఒకటి, నీ కొడుకు నీకు కాకుండా పోతాడన్నది. నేను ఇస్లాం స్వీకరించిన తరువాత ఆచార్యుల వారు చెప్పిన జోస్యం నిజమైనట్లుగా ఆమెకు అగుపడసాగింది. అనేకసార్లు ఆ విషయాన్ని ప్రస్తావించి ఆవిడ నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించేది. ఇస్లాంలో మంచి అన్నదేదీ లేకపోయినా నా కొడుకు మౌలానా గారి వలలో చిక్కుకున్నాడు అనే విషయం ఆమె హృదయంలో బాగా నాటుకుపోయింది. ఈ లేఖలో ఆమెకున్న ఈ అపోహను దూరం చేయడానికి ప్రయత్నించాను. దాంతోపాటు ఇస్లాం వైపుకు కూడా ఆమెను ఆహ్వానించాను. నా ఉద్దేశ్యం ఇస్లాం పట్లను, నా పట్లను కేవలం ఆమెకున్న అపోహల్ని, అపార్థాలను దూరం చేయడమే కాదు, ఈ సత్యాన్ని ఆమె కూడా స్వీకరించి దైవ ప్రసన్నత పొంది స్వర్గానికి అర్హురాలు కావాలని, నరకాగ్ని నుండి ఆమె రక్షించబడాలన్నది నా ప్రగాఢ వాంఛ, కృషి కూడా. ఈ లేఖ చదివిన తర్వాత ఆమెలో భావ తీవ్రత కాస్త తగ్గినా తన పూర్వీకుల మతం వదలడానికి మాత్రం ఆమె సిద్ధం కాలేదు. నేను ఆమెకు నచ్చజెప్పడానికి సతతం ప్రయత్నం చేస్తుండేవాడిని. ఆమె హృదయ కవాటాలు సత్యం కొరకు తెరుచుకోవాలని దైవాన్ని వేడుకునేవాడిని కూడా. దాదాపు 3 సంవత్సరాల ఎడతగని కృషి తర్వాత అల్లా అనుగ్రహం కలిగింది. ఆమెకు సత్యధర్మానికి స్వాగతం పలికే బుద్ధి కలిగింది. ఆవిడ తన పురాతన ప్రవర్తనకు పశ్చాత్తాపపడింది. నా మాతృమూర్తి నేడు ఇస్లాంపై సుస్థిరంగా, సంతృప్తిగా ఉంది. ఆమెకు ఇస్లాం పట్ల కలిగిన వ్యాజాభిమానానికి తార్కాణంగా అనేక సార్లు ఖురాన్ లాంటి గ్రంథము హిందీ అనువాదాన్ని అనేక మార్లు అధ్యయనం చేసింది. నేడు
ప్రజలు ఇస్లాంను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని, ముస్లింలు తమ జీవితంలో ఇస్లాంను పూర్తిగా అనుసరించాలని, ఇస్లాం పట్ల ప్రబలిపోయిన అపోహలను దూరం చేసి ఇస్లాం బోధించే మహత్తర శిక్షణల్ని సామాన్య ప్రజలకు చేరవేయాలని ఆమె ఆవేదన చెందుతూ ఉంటుంది. ఇదో వ్యక్తిగత లేఖ. దీన్ని ప్రచురించడం మూలాన సత్య ప్రేమికుల ఆత్మలకు సన్మార్గ దర్శనం జరగాలని, మనం సత్యధరంపై స్థిరంగా నిలబడగలగాలని, మృత్యువు సంభవించే వరకు ఇస్లాంనే అనుసరించగలగాలని ఆకాంక్షిస్తూ అల్లాను వేడుకుంటున్నాను. నసీం గాజీ, జూన్ 1980. ప్రియమైన అమ్మకు, ప్రియమైన అమ్మ, అస్సలాము అలా మనిత్తబాల్ హుదా. దైవానుగ్రహం వల్ల నీవు క్షేమమని తలుస్తాను. నీ మమతానురాగాల లేఖ అంది చాలా రోజులైంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వెంటనే జవాబు రాయలేకపోయాను. అందుకు క్షంతవ్యుణ్ణి. అమ్మా, ఏ విధంగా నీ హృదయం నా జ్ఞాపకం వల్ల తల్లడిల్లిపోతుందో అదేవిధంగా నా మనస్సు కూడా నీ ప్రేమ వాత్సల్యాలకై పరితపించిపోతుంది. కాలే పెంకుపై గింజలాంటి అనుభూతి నాకు కలుగుతుంది. ఎగిరి నీ వద్దకు చేరాలన్న కోరిక కలుగుతుంది. కానీ ధార్మిక విద్యార్జన నన్ను కట్టిపడేస్తుంది. ధార్మిక విద్య అభ్యసించేది లేకపోతే నీ వాత్సల్య ఛాయకు దూరంగా ఉండేవాడినే కాను. ధార్మిక విద్య అభ్యసించడం ఎంతో ముఖ్యం, మరెంతో అవసరం. అందువలనే నీతో ఎడబాటును కూడా సహిస్తున్నాను. కానీ నీవు బాగా జ్ఞాపకం వస్తుంటావు. తరచుగా నీ గురించే ఆలోచిస్తుంటాను. ఎందుకు ఆలోచించను? నీ ఉపకారాలెన్నో నాపై ఉన్నాయి. వాటిని నోటితో కానీ మరే విధంగా కానీ దానికి బదులు తీర్చలేనమ్మా. అమ్మా, అప్పుడప్పుడు నీవు పలికే మాటలు నా ఆంతర్యాన్ని కలిసివేస్తాయి. నా కొడుకు నా చేయి దాటిపోయాడు. మౌలానా గారు నా గారాల పట్టిని అపమార్గం పట్టించాడు. నీ కొడుకు నీకు కాకుండా పోతాడని, పరాయివాడైపోతాడని శాస్త్రులు వారు చెప్పింది నిజమైంది అనే నీ మాటలు నన్ను సతతం వెంటాడుతూ ఉంటాయి. నా విషయంలో నీకు ఈ సంశయాలు ఎందుకు ఏర్పడ్డాయో బోధపడేది కాదు. నాలో నీకు కనిపించిన దుర్నడత ఏమిటో, ఏ కారణాన నీవు నా పట్ల సందేహాలకు గురయ్యావో ఆలోచించి తల బ్రద్దలయ్యేది. మా మంచి అమ్మవు కదూ. నీకు ఈ సంశయాలు కలగడానికి కారణం ఒక్కటేగా. నేను కేవలం అల్లాను నా ప్రభువుగా భావించి ఆయన ప్రవక్తను విశ్వసించడం వల్లనేగా. నా జీవితం మొత్తాన అల్లా ఆదేశాలకు అనుగుణంగా గడుపుతానని నిర్ణయించుకున్నాననేగా. అల్లాహతో పాటు మరెవ్వరినీ ఆయనకు సహవర్తులుగా భావించనని, అల్లానే ఆరాధ్యునిగా, పోషకునిగా, పరిపాలకునిగా భావిస్తున్నాననేగా నీ అనుమానాలు. ఆయనే పుట్టించినవాడు, జీవితం గడపడానికి కావలసిన సరంజామా సమకూర్చినవాడు, నీరు మొదలుకొని దుస్తుల వరకు అన్ని ఏర్పాట్లు చేసినవాడు ఆయనే అయినప్పుడు మరణించిన తర్వాత ఓ రోజున ప్రపంచంలో మనం చేసిన దానంతటికీ లెక్క తీసుకుంటాడనే విషయాన్ని నేను నమ్మడం కారణంగానేగా నీ కునుక. తాను పంపిన ఆదేశాలను అనుసరించిన వాణ్ణి ఆయన స్వర్గంలో ప్రవేశింపజేస్తాడని, ఆయన పంపిన ఆదేశాలను పాటించని వాణ్ణి నరకాగ్నిలో పడివేస్తాడని విశ్వసించడం మూలానేనా అమ్మా? నేను చేసిన తప్పు ఇదే. నరకాగ్ని నుంచి తప్పించుకుని స్వర్గంలో ప్రవేశించాలని దైవ సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ పంపిన ఆదేశాలను ఆచరిస్తానని నిర్ణయించుకున్నాను. ఆయన చేయమన్న పనులన్నీ చేస్తాను. ఆయన కూడదన్న పనులన్నిటికీ దూరంగా ఉంటాను. ఒక్క మాటలో చెప్పాలంటే ముస్లింగా జీవితం గడుపుతాను. ముస్లిం అంటే దైవ విధేయుడనేనమ్మా అర్థం. అమ్మా, ఫలితంగా నేను అల్లాహ్ కాదన్న చెడులన్నిటికీ దూరమయ్యాను. నీకు తెలుసు, ముస్లిం కావడానికి పూర్వం నేను దొంగతనం చేసేవాణ్ణి, అబద్ధాలు ఆడేవాణ్ణి, సినిమాలు చూసేవాణ్ణి, పోకిరీ పనులు అనేకం చేసేవాణ్ణి. ఈ చెడులన్నిటినీ నేను ముస్లిం అవగానే మటుమాయమైపోయాయి. కారణం తెలుసా అమ్మా? అల్లాహ్ వాటిని నిషేధించినప్పుడు నేనెలా చేయాలని సాహసిస్తాను? అమ్మా, నేను స్వీకరించిన ధర్మం అంటే ఇస్లాం మానవులందరికై దైవం పంపిన ధర్మం.
ఇందులో మనిషి ఎలా జీవించాలో అన్ని విషయాలు వివరంగా తెలుపబడ్డాయి. ఆరాధన ఎలా చేయాలో, మనుషుల మధ్య వ్యవహారాలు చేసే విధానాలేవో, రాజకీయాల్లో ఎలా పాలు పంచుకోవాలో, ప్రభుత్వ పరిపాలన ఎలా జరపాలో, మన నడవడి ఎలా ఉండాలో తెలపడంతో పాటు అన్న పానీయాలు, వస్త్రధారణ, నిద్రించడం, మేలుకోవడం, వీధిలో నడవడం, మాట్లాడడం, మాట్లాడకపోవడం, వివాహాది కార్యాలు, పరస్పర సంబంధాలు ఒక్కటేమిటి అన్ని విషయాలలో మార్గం చూపించాడు అల్లాహ్. తల్లిదండ్రులు, సోదరులు, భార్యాభర్తలు, ఇరుగు పొరుగువారు, స్నేహితులు, శత్రువులు అయినవారు కానివారు అందరూ ఒకరితోనొకరు ఎలా మెలగాలో అల్లాహ్ అతి స్పష్టంగా తెలిపాడు. ఇక నేను అల్లాహ్ తెలిపిన విధంగా, ఆయన కోరిన విధంగానే జీవిస్తానని నిర్ణయించుకున్నాను గనక తల్లిదండ్రుల విషయంలో కూడా ఆయన మార్గదర్శకత్వాన్నే కోరుకుంటాను. వారి ఎడల నా ప్రవర్తన అల్లాహ్ ఆయన ప్రవక్త బోధించిన విధంగానే ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలని అల్లాహ్ ఆయన ప్రవక్త ఆదేశించారో నేను నీకు వివరించదలిచాను. అల్లాహ్ తన గ్రంథంలో తల్లిదండ్రుల పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తించమని పలు చోట్ల ఆదేశించాడు. అంటే వారితో ఎంతో మంచిగా నడుచుకోవాలని, వారిని ఏ విధంగానూ బాధించరాదని, వారి మాటను శిరసా వహించాలని, వారు చేసిన మేళ్లకు కృతజ్ఞులై ఉండమని దాని భావం. ఈ విషయాలనే దైవ సందేశాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ముస్లింలకు బోధించారు. ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఒక వ్యక్తి దైవానికి అన్నింటికంటే ప్రీతికరమైన పని ఏది అని అడగ్గా, దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్రమానుగతంగా నమాజు చేయడం అని బదులిచ్చారు. ఆ తరువాత ఏ ఆచరణ అల్లాహకు అన్నింటికంటే ప్రీతిపాత్రమైనది అని అడగ్గా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానంగా తల్లిదండ్రులతో ఉత్తమ రీతిలో ప్రవర్తించడం అన్నారు. మరోసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఓ వ్యక్తి వచ్చి, హిజ్రత్ చేస్తానని, జిహాద్ చేస్తానని మీ చేతి మీద ప్రమాణం చేసి దానికి ప్రతిఫలం అల్లాహ్ ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తిని, నీ తల్లిదండ్రులలో ఎవరైనా సజీవంగా ఉన్నారా అని అడిగారు. అల్లాహ్ కృప వల్ల ఇద్దరూ సజీవంగానే ఉన్నారని అతను బదులిచ్చాడు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని జిహాద్, హిజ్రత్ చేయడానికి బదులు తల్లిదండ్రుల సేవ చేయమని, వారి పట్ల మంచిగా వ్యవహరించమని బోధించి పంపిస్తూ జిహాద్, హిజ్రత్ చేసినంత పుణ్యఫలం నీకు లభిస్తుందని హామీ ఇచ్చారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, తల్లిదండ్రులే నీ స్వర్గం, వారే నీ నరకం అని నుడివారు. అంటే నీవు నీ తల్లిదండ్రుల మాట విని వారి సేవ చేసి వారితో ఉత్తమ రీతిలో వినమ్రతతో వ్యవహరించినట్లయితే, వారి పట్ల కృతజ్ఞతాభావంతో మసులుకున్నట్లయితే స్వర్గ ప్రవేశం లభిస్తుంది. అలా చేయకుండా అవిధేయత చూపి వారిని బాధపెట్టి దురుసుగా మాట్లాడినట్లయితే మండే నరకాగ్నిలో పడిపోతావు. ఈ విధంగా పలుమార్లు తల్లిదండ్రులతో ఉత్తమ సంస్కారంతో ప్రవర్తించమని ప్రజలకు ఉద్బోధించారాయన సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక చోట అల్లాహ్ ఖురాన్లో ఇలా ప్రవచించాడు, తల్లిదండ్రుల్లో ఏ ఒకరైనా లేదా ఇద్దరు వృద్ధాప్యానికి చేరుకున్నట్లయితే వారికి అయిష్టమైన ఏ మాట పలకకండి, వారిని చూసి చేదరించుకోకండి. అంటే వారిని కొట్టడం, తిట్టడం, కష్టపెట్టడం అలా ఉంచి వారిని ఏ కాస్త రుచించని మాట కూడా పలకరాదని, ఒకవేళ వారు ఎప్పుడైనా మీకు ఇష్టంగాని మాట పలికినా లేక మీకు పడని మాట పలికినా దాన్ని భరించమని, వారిని ఈసడించుకోరాదని, వారు ఎల్లప్పుడూ ఉల్లాసంగా సంతోషంగా ఉండేలా చూడమని, వారు ఆగ్రహించకుండా చూడాలని అర్థం. ఒకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రసన్నత తండ్రి ప్రసన్నతలో ఉంది, దైవాగ్రహం తండ్రి ఆగ్రహంలో ఉంది అని బోధించారు. అంటే నీ తండ్రి చెప్పినట్లు విని ఆయన్ని సంతోషపెడితే అల్లాహ్ కూడా సంతోషిస్తాడు. అలాగాక ఆయన్ని ఆగ్రహపరచినట్లయితే అల్లాహ్ కూడా ఆగ్రహిస్తాడు. తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలని కూడా కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం చాలా తాకీదు చేశారు. తల్లిదండ్రులకు ఎంతో మక్కువతో సేవ చేయాలని కూడా తాకీదు చేశారు. తల్లిదండ్రుల సేవ చేసే మనిషి ఇహపర సాఫల్యం పొందగలుగుతాడని, తల్లిదండ్రుల సేవ ఆయుష్ను, ఉపాధిని పెంచుతుందని తెలిపారు.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: తల్లిదండ్రులకు విధేయత చూపండి. మీరు ఏదైనా పని చేయతలపెట్టినప్పుడు అది ఎంత గొప్ప కార్యమైనప్పటికీ తల్లిదండ్రుల అనుమతి తీసుకుని మరీ చేయండి. తల్లిదండ్రుల ఆజ్ఞాపాలన స్వర్గ ద్వారాలను తెరుస్తుంది. అంటే ఎవరైతే మనఃపూర్వకంగా వారి ఆజ్ఞల్ని పాలిస్తారో వారి కొరకు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. అలాంటి వారు స్వర్గంలో ప్రవేశించగలుగుతారు. మరెవరైతే వారి మాట వినరో, వారి ఆజ్ఞాపాలనకు విముఖులవుతారో అలాంటి వారు నరకానికి పోయే మార్గం సుగమం చేసుకున్నట్లే. అల్లా తన గ్రంథంలో ఇలా సూచించాడు: తల్లిదండ్రులతో మంచిగా మాట్లాడండి, ఆదరణతో మర్యాదగా వ్యవహరించండి. వారితో అమర్యాదగా కఠినంగా మాట్లాడేరు సుమా. వారి పట్ల వినమ్రతతో మెలగండి. వారి ముందు పెద్దరికం చూపకండి. ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుడైన హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు తన స్నేహితునితో ఇలా పలికారు: నీవు నీ తల్లితో తీయగా మాట్లాడినట్లయితే, ఆమె అన్నపానీయాల పట్ల శ్రద్ధ చూపినట్లయితే తప్పకుండా స్వర్గానికి వెళతావు. అయితే నీవు మహాపాతకాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా మరో సహచరుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు ఒక వ్యక్తితో, తండ్రిని పేరు పెట్టి పలకరించకు, ఆయనకు ముందు నడవకు, ఆయన కన్నా ముందుగా కూర్చోబాకు అని బోధించారు. ఇదే విధంగా అనేక చోట్ల తల్లిదండ్రుల ఎడల మర్యాదగా ఆదరంగా ప్రవర్తించమని ఆదేశించడం జరిగింది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తల్లిదండ్రులను ప్రేమించడం మహత్తర కార్యంగా పేర్కొన్నారు. దానికి ఎంతో పుణ్యఫలం లభిస్తుందన్నారు. సంస్కారం గల సంతానం తమ తల్లిదండ్రుల్ని నిండు ప్రేమతో ఒక్కసారి చూసిన అల్లా వారికి దైవ స్వీకృతి పొందిన హజ్ చేసినంత పుణ్యఫలం ప్రసాదిస్తాడని కూడా అన్నారాయన సల్లల్లాహు అలైహి వసల్లం. దైవం తన గ్రంథం ఖురాన్లో ఇలా అన్నాడు: సంపదకు ప్రప్రథమంగా అర్హులు తల్లిదండ్రులే. మనిషి తన దగ్గరున్న సొమ్మును అనేక పనులకు గాను ఖర్చు చేస్తాడు. దేవుని దృష్టిలో అతని సొమ్ముపై అత్యధిక హక్కు గలవారు తల్లిదండ్రులు. వారికి ధన సహాయం చేయాలి. ఆ తరువాతనే ఇంకెవరికైనా. తల్లిదండ్రులకే నిస్సంకోచంగా ఖర్చు చెయ్యాలి. వాళ్ళకై ఖర్చు చేయడానికి లోభత్వం చూపరాదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో జరిగిన ఒక సంఘటన విని లేక చదివి శరీరం గగురు పొడుస్తుంది. ఒకసారి ఒక వ్యక్తి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, నా తండ్రి అనుకున్నప్పుడల్లా నా సొమ్ము తీసుకుంటూ ఉంటాడు అని ఫిర్యాదు చేశాడు. కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తి తండ్రిని పిలిపించారు. ఒక బలహీనుడైన వృద్ధుడు ఊతకర్ర ఆధారంగా పట్టుకుని వచ్చాడు. ఆ వృద్ధునితో ఆయన ఫిర్యాదు విషయం వాకబు చేశారు. దానికి ఆ ముసలివాడు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకనాడు ఇతడు బలహీనుడై అసక్తుడై ఉన్నప్పుడు నేను బలంగలవాణ్ణి, నేనప్పుడు ధనవంతుణ్ణి, ఇతనేమో ఏమీ లేనివాడు. నేనప్పుడు నా వస్తువులేవి తీసుకున్నా ఇతన్ని వారించేవాణ్ణి కాను. ఈనాడు నేను బలహీనుడయ్యాను, ఇతడు బలవంతుడయ్యాడు. నా వద్ద నేడు ఏమీ లేదు, ఇతడేమో ధనవంతుడయ్యాడు. తన సంపదను ఇతను నాకు దొరకకుండా దాచిపెట్టుకుంటున్నాడు అని బదులిచ్చాడు. ఆ ముదుసలివాని మాటలు విన్న మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నీరు కార్చారు. ఆ వృద్ధుని కొడుకుతో, నీవు నీ సంపద అంతా నీ తండ్రి సొంతం అని ఉపదేశించారు. ఈ హదీసు ద్వారా స్పష్టమయ్యే విషయం ఏమిటంటే, మనిషిలోని శక్తి సామర్థ్యాలకు అతని వద్ద ఉన్నదానంతటికీ కారణం అతని తల్లిదండ్రులే. అతనిదంతా తల్లిదండ్రుల కృషి ప్రయత్నాల ఫలితమే. అందువల్ల అతని వ్యక్తిత్వం కూడా తన తల్లిదండ్రుల ఆధీనంలోనే ఉండాలి. వారు చెప్పినట్లే జీవించాలి. తన సంపద సైతం తల్లిదండ్రుల కొరకు ఖర్చు చేయాలి. వారు తమకు ఇష్టమైనట్లు తీసుకుంటే అడ్డగించను రాదు. తల్లిదండ్రుల కొరకు దైవాన్ని ఇలా అర్థించాలి. ఖురాన్లో బోధించబడింది: ప్రభు, నా తల్లిదండ్రులను కరుణించు. వారు మా కోసం ఎన్నో కష్టాలు సహించారు, ఎంతో శ్రమతో మా పోషణ చేశారు. నీవు కూడా వారిపై నీ కరుణామృతాన్ని వర్షింపజేయి. తల్లిదండ్రుల్లో తండ్రి కన్నా ఎక్కువ బాధ కష్టపడేది తల్లి కనుక ఆమె తండ్రి కన్నా అధికంగానే ప్రేమ పాత్రురాలు. అందువల్లనే ఖురాన్లో ఆమెను గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా స్పష్టంగా ఉపదేశించారు:
తండ్రి కన్నా ఎక్కువగా సేవకు అర్హురాలు తల్లి అని. ఒకసారి ఒక వ్యక్తి దైవ సందేశహరుల్ని సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త, నా సేవా సత్ప్రవర్తనలకు అత్యధికంగా అర్హులైన వారెవరు అని అడిగారు. దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీ తల్లి అని జవాబిచ్చారు. ఆ తర్వాత ఎవరు అని మళ్ళీ అడిగాడు అతను. నీ తల్లే అని సమాధానం ఇచ్చారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ తర్వాతో అని తిరిగి ప్రశ్నించాడు ఆ వ్యక్తి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నీ తల్లి అనే బదులిచ్చారు. మళ్ళీ ఆ వ్యక్తి ఆ తర్వాత ఎవరు అని అడిగారు. నీ తండ్రి అని సమాధానం ఇచ్చారు ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక సందర్భంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గం తల్లి పాదాల క్రింద ఉంది అని సెలవిచ్చారు. అంటే నిండు గుండెతో తల్లి సేవ చేసి ఆమెతో అత్యుత్తమ రీతిలో ప్రవర్తించి ఆమెను సంతోషపెట్టినట్లయితే స్వర్గం ప్రాప్తిస్తుంది. ఆమెకు సేవ చేసి నీవు స్వర్గంలో ప్రవేశించవచ్చు అని అర్థం. ఇలాగే అనేక చోట్ల తల్లి సేవ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఒకవేళ తల్లిదండ్రులలో ఒకరో లేదా ఇద్దరు మరణించినట్లయితే వారికై అల్లాహ్ను ప్రార్థించాలి. ప్రభు, వారిని క్షమించు, వారికి సుఖ నివాసం ప్రసాదించు, స్వర్గంలో ప్రవేశింపజేయి అని వేడుకుంటూ ఉండాలని దైవ సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు. అల్లాహ్ తల్లిదండ్రుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని, విధేయత చూపాలని, వారిని సుఖపెట్టాలని, సేవ చేయాలని తాకీదు చేశారు. దాంతోపాటు మరో విషయం కూడా స్పష్టం చేశారు. ఒకవేళ అల్లాహ్ నిషేధించిన పనులు చేయాలని తల్లిదండ్రులు ఆజ్ఞాపించినట్లయితే తల్లిదండ్రుల మాటను తిరస్కరించాలని బోధించాడు. నిజమే, వారు తప్పుడు విషయాలను చేయమంటే ఒప్పుకోవడం ఎలా సాధ్యమవుతుంది? మంచి మాట మటుకు సంపూర్ణంగా శిరసావహించాలి. నా ప్రేమ మగుటమైన యమ్మా, నేను ముందే విన్నవించుకున్నాను. అల్లా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన ఆదేశానుసారమే ఏ పనైనా చేస్తానని, అందువల్ల తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించాలని ఆదేశించడం జరిగిందో అదే విధంగా నేను ప్రవర్తిస్తాను. తల్లిదండ్రులను గురించి దైవాదేశాలు ఏమిటో నీ ముందుంచాను. ఇన్షా అల్లా దైవ చిత్తమైతే వాటికి అనుగుణంగానే నడుచుకుంటాను. ఈ విషయాలన్నీ శ్రద్ధగా చదివి అర్థం చేసుకుని నీ కుమారుడు నిజమే చెబుతాడని నమ్మితే అప్రయత్నంగా అనుకుంటాను. తప్పు, నా ఆలోచన సరైంది కాదు. నా కుమారుని మౌలానా గారు అపమార్గం పట్టించారన్నది నిజం కాదు. ఇక నా కొడుకు నా వాడు కాదు అన్న మాట నిజం కాదు. నిజానికి మౌలానా గారు నా కొడుకును నా నిజమైన కొడుకుగా మలిచారు. నా గుండెలో భాగంగా చేశారు. వాణ్ణి తప్పు మార్గాన కాదు, సన్మార్గాన పెట్టారు. వీడు ఇక మీకు దక్కడని పంతులు చెప్పే మాటలు పూర్తి అబద్ధం, నిరాధారం. అమ్మా, నేను నీవాణ్ణే, నన్ను నమ్ము తల్లి, నీ వాడిగానే ఉంటాను. నీ హృదయంలో తిష్టవేసిన కుశంకల్ని దూరం చేసుకో. నేను ముందే చెప్పాను, ఇస్లాం మాత్రమే మానవునికి సరైన మార్గం చూపే ఏకైక ధర్మం. ఇది దైవం పంపిన ధర్మం. ఇందులో జీవితపు అన్ని రంగాలకు ఆదేశాలున్నాయి. ఒక ధర్మం సత్యమైనదా లేదా అన్న విషయాన్ని పరీక్షించేందుకు ఒక రంగంలో దాని బోధనల్ని పరిశీలిస్తే సరిపోతుంది. తల్లిదండ్రులకు సంబంధించినంత వరకు ఇస్లాం బోధనలు నీ ముందుంచాను. వీటిని పరిశీలించి ఇస్లాం ధర్మం ఎలాంటిదో నిర్ణయించుకోవచ్చు. ఇంత సమగ్రంగా, నిర్దిష్టంగా మరే మతంలోనైనా నియమాలు, ఆదేశాలు తెలుపబడ్డాయా? ఇలాంటి ఆదేశాలు మరెక్కడా లేవని నిర్ణయానికి వస్తావని నేను నమ్ముతున్నాను. ఇలాగే జీవితంలోని సకల రంగాలలోనూ ఇలాంటి విశదమైన ఆజ్ఞలే ఇవ్వబడ్డాయి. మానవాడికి వివరంగా మార్గం చూపబడింది. అమ్మా, నా పెంపకం, నా బాగోగుల కోసం నీవు ఎన్నో బాధలు భరించావు, ఎన్నో కష్టాలు పడ్డావు. అవన్నీ నాకు బాగా తెలుసు. నీవు నా కోసం ఎన్నో ఆవేదనలు అనుభవించావు. నెల కొద్దీ కడుపులో దాచుకొని తిరిగావు. నేను ఈ ప్రపంచంలో అడిగిడినప్పుడు ఎదురైన వర్ణనాతీతమైన కష్టాలన్నీ భరించావు. నేనప్పుడు ఓ మాంసం ముద్దను, పూర్తిగా అసక్తుణ్ణి, అసమర్థుణ్ణి. అయితే నీవు ఆ ముద్దను నీ ప్రాణప్రదంగా కాపాడావు. నేను కాస్త పెరగగానే విద్యాబుద్ధులకై ఏర్పాట్లు చేశావు. నా సుశిక్షణకై పాట్లు పడ్డావు. నాకు జబ్బు చేస్తే నీవు బాధపడేదానివి. నా కోసం రాత్రి నిద్రను, పగటి విశ్రాంతిని వదులుకున్నావు. నాకు మంచి వంటకాలు తినిపించావు. ఒక్కోసారి నా కోసం పస్తులున్నావు. నాకు మంచి బట్టలు తొడిగించి నీవు ముతక శతకతో సరిపెట్టుకున్నావు.
నిజంగా ఎన్ని ఉపకారాలున్నాయమ్మా నాపై, లెక్కలకు అందని, నోటికందనన్ని మహోపకారాలు చేశావు అమ్మా. నీ ఉపకారాలకు బదులేమో గాని కృతజ్ఞతలు కూడా చెల్లించుకోలేనమ్మా. అందుకేనేమో దేవుడు కూడా నీ మాతృమూర్తి ఎడల ప్రత్యేక సేవా మర్యాదలతో మెలగమని ఆదేశించాడు. అమ్మా, నీవు నన్ను ప్రపంచంలో చెప్పలేనంతగా సుఖపెట్టావు. దానికి బదులుగా నేను నీకు ఇహలోకములో ఏ సేవలు అందజేయగలను గాని పరలోకంలో శాశ్వతంగా ఉండే పరలోక జీవితంలో నిన్ను సుఖపెట్టాలన్నది నా ప్రగాఢ ఆకాంక్ష. నీవు పయనించి పరలోకంలో అంతం కాని సుఖం, ముగియని నెమ్మదిని చేరే మార్గాన్ని నీకు చూపాలని ఉంది. ఆ మార్గమే ఇస్లాం. ఈ మార్గం అనుసరిస్తే ఇహపరాలోకాల సాఫల్యం లభిస్తుంది. అందువల్ల నీవు కూడా ఈ ధర్మాన్ని స్వీకరించి దాని ప్రకారంగా జీవితం గడపాలని నా అభిలాష. ఇంట్లో అనేకసార్లు నా మనోగతాన్ని నీకు తెలపడానికి ప్రయత్నించాను. ఈ రుజుమార్గానికి రమ్మని కూడా పిలిచాను. కానీ నీవు ఏ మాత్రము శ్రద్ధ చూపలేదు. నేను ఎలాంటి ప్రతిఫలం కోసము పిలవడం లేదని నీకు బాగా తెలుసు. నాకు ఎలాంటి ప్రాపంచిక లాలస కూడా లేదన్నది నీకు తెలుసు. నాకు కనిపించే మండే అగ్ని నుండి నా తల్లిని కాపాడుకోవాలన్నదే నా తపన. నీవు పయనించే మార్గం నిన్ను మంటల వైపుకు గొనుబోతోందమ్మా. కానీ నీకిది తెలియడం లేదన్నదే నా బాధ. నీవు ఒక రైలులో ప్రయాణం చేస్తున్నావు. ఆ రైలు పోయే మార్గంలో ఒక వంతెన ఉంది. ఆ వంతెనపై పట్టాలు ఓడదీసి ఉన్నాయి. ఆ సంగతి నాకు తెలుసు. ఈ రైలు బండి గమ్యస్థానానికి చేరుకునే బదులు దారి మధ్యలోనే పడిపోతుందని కూడా నాకు తెలుసు. అందులో ప్రయాణికులంతా వినాశానికి గురవుతారు. నా దగ్గర ఒక అందమైన కారుంది. అదెక్కి నేను గమ్యస్థానానికి సులువుగా చేరగలను. నేను మాటి మాటికి స్టేషన్కు వచ్చి నిన్ను పిలుస్తున్నాను. అమ్మా, దిగిరా అమ్మా. ఈ ట్రైన్ను దారిలో పడిపోబోతుంది. నా కారులో ఎక్కమ్మా. ఇందులో వెళ్ళడమే శ్రేయస్కరమమ్మా అంటూ నేనేమో అదే పనిగా పిలుస్తూ పోతున్నాను. నీవేమో అదే పనిగా వ్యతిరేకిస్తూ ఉన్నావు. వినాశకారి అయిన ఆ వంతెన రాకముందే నీవు రైలు దిగివచ్చి నా కారులో కూర్చున్నట్లయితే సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంటావు. లేనట్టయితే ఆ వంతెన వచ్చేస్తుంది. అందరిలాగే నీవు కూడా దుర్ఘటన పాలవుతావు. అప్పుడు అనుకుంటావు, నా మాట విని నా కారు ఎక్కి ఉంటే బాగుండేదే అని. నీవు ఏ జీవన శకటంలోనైతే పయనిస్తున్నావో అది మధ్యలోనే పడిపోనుంది. గమ్యస్థానానికి అది చేరనే జాలదు. నీవు నేనెక్కిన ఈ బండిలో ఉంటే ఇస్లాం శకటంలోకి వచ్చి ఎక్కినట్లయితే నీవు సురక్షితంగా గమ్యాన్ని చేరుకోగలుగుతావు. నా హృదయాంతరాళంలో పెళ్ళుబికే భావావేశాలను నీ ముందుంచాను. నా మాటలు నీ హృదయానికి అత్తుకుపోవాలని, నీవు రుజుమార్గాన్ని నడవాలని, మరణానంతరం దైవానికి ముఖం చూపించే స్థితిలో ఉండాలని, ఆయన కరుణానుగ్రహాలు పొందాలని అల్లాను వేడుకుంటున్నాను. ఆమీన్. నా మాటలపై శ్రద్ధ చూపుతావని, నా తప్పులు క్షమిస్తావని, జవాబు రాస్తావని ఆశతో నీ ప్రేమ పాత్రుడు నసీం గాజీ.